హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు కథ 7 అడుగుల పయనం 44వ భాగాన్ని వినీతం. నందుకి స్పృహ వచ్చిందని నర్స్ చెప్పడంతో పరుగున వెళ్ళాడు హర్ష నందు రూమ్కి. నందు కళ్ళు మూసుకొని పడుకునుంది. హర్ష డోర్ క్లోజ్ చేసి వెళ్ళి నందు ఉన్న బెడ్ మీద నందు పక్కనే కూర్చున్నాడు. డోర్ సౌండ్తో కళ్ళు తెరిచిన నందు పక్కనే ఉన్న హర్షను చూసి పూర్తిగా కళ్ళు తెరిచి చూసింది. హర్ష నందు చేతిని తన చేతుల్లోకి తీసుకొని ముద్దు పెట్టుకున్నాడు. నందు తన చేతిని పట్టుకున్న హర్ష చేతిని గట్టిగా పట్టుకుని భయపడ్డారా శ్రీవారు అంది నీరసంగా నవ్వుతూ. హర్ష ఏం మాట్లాడకుండా పడుకుని ఉన్న నందుని అలానే హత్తుకున్నాడు. హర్ష మౌనంగా ఉన్న తన మొహం మీద ఉన్న కన్నీటి చారలు చూస్తేనే అర్థమైంది నందుకి. ఇప్పుడు కూడా ఎక్కడ తన కన్నీళ్లు పెట్టుకుంటే నందు బాధపడుతుందని అలా స్తబ్దుగా ఉన్నాడు అని కూడా అర్థమైంది నందుకి. అందుకే హర్ష తల నిమురుతూ, ఇంక భయపడకు కన్నయ్య, చూడు నేను చాలా బాగున్నాను. అయినా నేను నిన్ను వదిలి ఉండలేను అని నీకు తెలుసు కదా, మరి ఇంకెలా నిన్ను వదిలి వెళ్ళిపోతాననుకున్నావు అని హర్ష తల నిమురుతూ అంది. అయినా హర్ష మాట్లాడకుండా నందుకి ఆపరేషన్ చేసిన కారణంగా ఒకవైపు నుండి ఇంకా గట్టిగా హత్తుకున్నాడు. హర్ష కౌగిలికే అర్థమవుతుంది నందుకి ఇంకా హర్ష బాధపడుతున్నాడని. నందు అతని బుగ్గ మీద ముద్దు పెట్టి, కన్నయ్య, నీకు చాలాసార్లు చెప్పాను, ఇలా నాకు జరిగే ప్రతి దానికి నువ్వే కారణమని, నిందించుకోవద్దని. నువ్వు నీ వరకు నన్ను ప్రాణంగా కాపాడుకున్నావు. ఆఖరి నిమిషంలో కూడా నువ్వు నా దగ్గరకు వచ్చి నన్ను కాపాడుకున్నావు. అయినా ఇప్పుడు నాకు ఏమైందని చెప్పు? నీ ఎదురుగానే ఉన్నాను, క్షేమంగా. అయినా అలా జరగడం వల్ల శ్వేత వాళ్ళ అమ్మ నాన్న క్షేమంగా ఉన్నారు కదా, కాబట్టి నిన్ను నువ్వు నిందించుకోక కన్నయ్య అంది హర్ష కళ్ళలోకి చూస్తూ. హర్ష నందు కళ్ళలోకి చూసి నుదుటిపైన ముద్దు పెట్టి నవ్వుతాడు. నందు హర్ష బుగ్గ మీద చెయ్యేసి, నా దగ్గర ఇంకా నీ బాధను దాచక కన్నా అంది లాలనగా. అప్పటిదాకా సైలెంట్గా ఉన్న హర్ష నందు అన్న ఆ మాటతో ఇక ఆపుకోలేక అప్పటికే అడ్జస్ట్ చేసి పెట్టిన బెడ్ మీద కూర్చున్న నందు ఒడిలో తల పెట్టుకుని చుట్టూ చేతులేసి పట్టుకుని ఏడ్చేస్తాడు. నందు కూడా హర్షాన్ని కదపకుండా అలానే పట్టుకుని తల నిమురుతోంది. హర్ష ఏడుస్తూ, చాలా భయం వేసింది నందు, నీకేమవుతుందో అని. నువ్వు స్పృహలో లేని ఇంతసేపు నాకు నేను ఈ ప్రపంచంలో ఒంటరిగా మిగిలిపోయిన వాళ్ళ అనిపించాను. నువ్వు ఈ పరిస్థితికి వచ్చేదాకా నేనేమీ చేయలేకపోయాను, నిన్ను కాపాడలేకపోయానని నా మీద నాకే కోపం వచ్చేసింది అంటూ ఏడుస్తాడు హర్ష. నందు హర్షాని అలానే ఒక చేత్తో హత్తుకుని, నువ్వు ఉండగా నాకేం కాదురా, నిన్ను వదిలి నేనెక్కడికి పోను. అది పైకైనా సరే, ఏదైనా నీతో పాటే. మాటిస్తున్నాను సరేనా అంది కళ్ళ నిండా ప్రేమతో. హర్ష నందు చేతిని ముద్దు పెట్టుకుని కళ్ళు తుడుచుకుని అలానే నందు ఒడిలో పడుకొని నందునే చూస్తున్నాడు. ఏంటి అలా చూస్తున్నారు అంది. మళ్ళీ పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను, నువ్వేమంటావు అన్నాడు. అప్పటి వరకు నవ్వుతూ ఉన్నది కాస్త హర్ష మాటకు అర్థం కాక, ఏంటి అంది. ఏంటే? ఏంటి చెవుడొచ్చిందా? మళ్ళీ పెళ్లి చేసుకుందాం అంటున్నాను అన్నాడు హర్ష. దెబ్బకి అప్పటి వరకు ఉన్న నీరసాన్ని, తన హాస్పిటల్ బెడ్ మీద ఉన్న విషయాన్ని మర్చిపోయి హర్ష కాలర్ పట్టుకుని, ఎవరిని? ఆ శ్వేతనా, లేక నిన్నొచ్చిన మా పిన్ని కూతురునా, లేక మీ మరదలు లాస్యానా అంది జలస్తో కూడుకున్న కోపంతో ఊగిపోతూ. అది విన్న హర్ష తల కొట్టుకుని, దీనికి ఇలా అర్థమైందా అనుకుని, వాళ్ళెవ్వరినీ కాదు అన్నాడు. అంటే నాకు తెలియకుండా ఇంకా చాలామంది ఉన్నారా అంది కళ్ళెర్ర చేసి. ఒసేయ్, నువ్వున్న సిచ్యువేషన్ ఏంటి, నువ్వు మాట్లాడుతున్నదేంటి అన్నాడు హర్ష నందు చేతికి పెట్టిన సెలైన్ ఊడిపోతే అది పెడుతూ. అదంతా అనవసరం, ముందు నువ్వు చెప్పు, నన్ను కాదని ఎవరిని చేసుకుంటావు? మా పిన్ని కూతురులో ఎవరిని చేసుకుందాం అనుకుంటున్నావు అంది నందు ఉక్రోషంగా హర్ష పీక పట్టుకోబోతూ. అమ్మ తల్లి, వాళ్ళెవరిని కాదే, వాళ్ళక్కని అన్నాడు హర్ష నందు చేతిని గాల్లోనే ఆపిస్తూ. అదేవత్తి అంది నందు ఆవేశంగా. హా, మా ఆవిడ. తేడా వస్తే తోలు తీస్తుంది, జాగ్రత్త అన్నాడు హర్ష నవ్వు ఆపుకుంటూ. దానికి అంత సీన్ లేదు, నా మొగ్గుని లాక్కోవాలని చూస్తే నేను దానిలా తోలు తీయడం కాదు, ఏకంగా ప్రాణాలు తీసేస్తా అంది కనీసం ఆలోచించకుండా కోపంతో ఊగిపోతూ. ఆ, చూస్తూ ఊరుకుంటాను మరి, మా ఆవిడని ఏమైనా చేస్తుంటే అన్నాడు హర్ష నవ్వు ఆపుకుంటూనే. ఎహె, మా ఆవిడ ఏంటి, అసలు ఎవత్తది అంది నందు అప్పుడప్పుడే అర్థమవుతుండగా. ఒక్కసారిగా గట్టిగా నవ్వేశాడు హర్ష. మొహం చిన్నగా చేసుకుని బిక్క మొహం వేసుకుంది నందు. అది చూసిన హర్ష నవ్వుతూ నందు పక్కన కూర్చుని తనని తన గుండెలకి హత్తుకుని, నీకు వినిపిస్తుంది చూడు నా గుండె చప్పుడు, అది కేవలం నీకోసం మాత్రమే కొట్టుకుంటుంది. ఇప్పటికీ ఎప్పటికీ నీకోసం మాత్రమే అమ్ము. దానికి మరెవరూ వద్దు. అక్కడ మరొకరికి ఎప్పటికీ స్థానం ఉండదు, కనీసం తాకడానికి కూడా అన్నాడు హర్ష నందుని తన గుండెలకి మరింతగా అదుముకుంటూ. నందు కూడా హర్ష చుట్టూ చేతులేసి హర్ష గుండెలపై ముద్దు పెట్టుకుంటూ, నాకు తెలుసు అంది.
మరెందుకే ఆ జలస్ అన్నాడు హర్ష అల్లరిగా నవ్వుతూ. అదంతే, పిల్లలకి ఏ విషయంలోనూ రాని కోపం జలస్ మొగుడు విషయంలో ఎంత వద్దన్నా వచ్చేస్తాయి అంది హర్ష గుండెలపై వాలి. అవునా అంటూ నందుతో సహా వెనక్కి జారబడ్డాడు హర్ష. "హ్మ్. అవును. ఎందుకు మళ్ళీ పెళ్లి చేసుకుందాం అంటున్నారు?" అంది. "మన పెళ్ళప్పుడు నీతో కలిసి చేసిన ఏ పనిని నేను మనస్ఫూర్తిగా నవ్వుతూ చేయలేదు నందు. పెళ్ళంటే లైఫ్‌లో ఒకేసారి వచ్చేది అంటారు కదా! అలాంటి పెళ్ళిని నేను మనస్ఫూర్తిగా ఎంజాయ్ చేయలేకపోయాను నందు. నాకు తెలుసు నువ్వు కూడా అంతే. అందుకే మనం మళ్ళీ పెళ్లి చేసుకుందాం. మనస్ఫూర్తిగా, సంతోషంగా. మన పెళ్లి మనకి లైఫ్ లాంగ్ గుర్తుండిపోవాలి. మన పిల్లలకి, వాళ్ళ పిల్లలకి చెప్పుకోవాలి మన పెళ్లి గురించి. అప్పుడు నీ కోరిక కూడా తీరిపోతుంది. పరిణయం ముందు ప్రణయం ఉంటుంది. పరిణయం తర్వాత ప్రణయం ఉంటుంది" అంటూ ఆనందంగా అన్నాడు హర్ష. హర్ష ఆనందాన్ని చూసి నవ్వుకుంటూ, "కానీ అత్తయ్య వాళ్ళు ఏమంటారు?" అంది నందు హర్ష గుండెల మీద పడుకొని హర్షను చూస్తూ. "ఏమనుకుంటారు? ఏమనుకోరు. ఇంకా వాళ్ళే నాకు ఈ సలహా ఇచ్చింది కూడా" అన్నాడు. "ఏంటి?" అంది నందు ఫుల్ షాక్ అవుతూ. హర్ష నవ్వుతూ, "హా! ఎలానో నీ అన్నల పెళ్లి కూడా మన పెళ్లి రోజునే కదా! మన పెళ్లి రోజు, మన పెళ్లి 2 కలిసొస్తాయి కూడా" అన్నాడు. నవ్వింది నందు. "నువ్వేమంటావ్?" అన్నాడు హర్ష. "మా ఆయన ఏమంటే అదే" అంటూ హర్ష కోగిల్లో ఒదిగిపోయింది. హర్ష కూడా నవ్వుతూ నందుని పట్టుకుని వెనక్కి వాలాడు. "అత్తయ్య వాళ్ళకి, అమ్మ వాళ్ళకి నా గురించి చెప్పారా? అనవసరంగా కంగారు పడతారు" అంది హర్ష గుండెలపై వాలుతూ. "రవి గురించి చెప్తే కంగారు పడుతుందని లేదు నందు, అందుకే చెప్పలేదు" అన్నాడు. "పోన్లేండి" అంది. అలానే ఇద్దరు ఒకరి కోగిల్లో ఒకరు పడుకుని పోయారు. విక్రమ్ అనిల్ దగ్గరే ఉండిపోయాడు. ఇంటికెళ్ళి అరవింద్ గారు వాళ్ళతో మాట్లాడాలి, క్షమాపణ అడగాలి అంటేని అతనికి మొహం చెల్లడం లేదు. ముఖ్యంగా సంయుక్త తన ఆలోచనల వల్ల, క్షణికావేశం వల్ల, తనను తీసుకున్న నిర్ణయం వల్ల అందరికన్నా ఎక్కువ బాధపడింది, నష్టపోయింది సంయుక్తని. అన్నీ చేసినా తన గురించి విక్రమ్ తనతో తప్పుగా చెప్పినా సంయుక్తకి విక్రమ్ మీదున్న నమ్మకం ఇసుమంతైనా పోకుండా అలానే ఉంది. ముఖ్యంగా తన ప్రేమలో ఎటువంటి మార్పు లేదు. ఇప్పుడు తన దగ్గరికి వెళ్ళాలన్న అపరాధ భావం తన్ని ఆపేస్తుంది. తనని సొంత బిడ్డలా సాకిన అమ్మానాన్నలు ఎన్ని మాటలన్నాడు. ఇప్పుడు వాళ్ళకి ఏ మొహం పెట్టుకుని కనిపిస్తాడు? వాళ్ళ పెంపకం ఇలా అనుమానించేదిలా ఉంది అన్నట్టు ప్రవర్తించిన అతని తీరుకి వాళ్ళెంత బాధపడతారు? హర్ష హర్ష మరీ ఇంత మంచివాడా? ఇన్నాళ్ళు తనని అన్ని మాటలన్నా, హంతకుడని చిత్రిస్తున్నా, తన భార్యని అడ్డు పెట్టుకుని తన మనశ్శాంతిని దూరం చేసిన, తన ప్రేమని తనకు దూరం చేసిన, అలా ఎలా నన్ను క్షమించేస్తాడు అసలు? అనిల్, వాడు తన భార్యని మరణం అంచుల దాకా తీసుకుపోయాడు. అయినా కూడా నా మాట మీద కనీసం వాడిని ఒక్క మాట కూడా అనకుండా ఇంకా వాడి ఆస్తిని సైతం ఇచ్చేస్తానంటున్నాడు. వీళ్ళందరూ దొరకడం నా అదృష్టమా? లేక నాలాంటి వాడు దొరకడం వీళ్ళ దురదృష్టమా? ఇవన్నీ ఆలోచిస్తూ అక్కడే కూర్చునిపోయాడు. అనిల్ ఆలోచనలు మాత్రం వేరుగా ఉన్నాయి. శత్రు మృదులకి ఫోన్ చేసి ఇక్కడి విషయం అంతా చెప్పి అంతా ఇప్పుడు బానే ఉందని చెప్తాడు. మృదుల ముందు కంగారు పడిన శత్రు ధైర్యం చెప్పడంతో కాస్త కుదుటపడింది. శత్రు కూడా అనిల్ ద్వారా, ఉదయ్ ద్వారా హరి గారి మీద అటాక్ జరిగిందని తెలుసుకొని మృదులకి ఫోన్ చేయగా ఆ ప్రమాదం రవికి జరిగిందని చెప్పింది. అప్పుడు హర్ష వాళ్ళకి చెప్తే కంగారు పడతారని చెప్పలేదు కానీ తర్వాత నిదానంగా చెప్పాడు. నందు వాళ్ళని వదిలేసి వెళ్ళలేక ఆగిపోయారంతా. ఇప్పుడు రవి సేఫ్ అని హరి గారు కూడా మాట్లాడారని తెలిసి చాలా ఆనందపడ్డారు శత్రు. శ్వేత మాత్రం ఒక పక్కన కూర్చొని తల వెనక్కి వాల్చుంది. ఆమె ఎదురుగా నిలబడిన ఉదయ్‌కి ఆమె కంటి కొసల్లో ఆగిన నీరు చూస్తేనే అర్థమైంది. శ్వేత ఏడుస్తుందని, దేనికో బాధపడుతుందని. అందుకే ఆమెని చేరి ఆమెకి కాస్త దూరంలో పక్కనే కూర్చుని, "మీరేం కంగారు పడకండి. మీ అమ్మా, నాన్న సేఫ్‌గానే ఉన్నారు. విక్రమ్ సార్ వాళ్ళని కాపాడారు. వాళ్ళిప్పుడు ఆయన కస్టడీలోనే ఉన్నారు" అన్నాడు. అతని మాటలకి ఒక్కసారిగా కళ్ళు తెరిచి అతన్ని చూసి, "నిజంగానా?" అంది. అన్నాడు ఉదయ్. అప్పటిదాకా తన కళ్ళల్లో కట్టడి చేసిన కన్నీరు ధారలై పారాయి. "నేను వాళ్ళతో మాట్లాడొచ్చా?" అని అడిగింది. ఉదయ్ నవ్వుతూ తన మొబైల్ తీసి విక్రమ్ ముందుగానే ఇచ్చిన నెంబర్‌కి కాల్ చేసి శ్వేత అమ్మానాన్నలకి ఫోన్ ఇమ్మని చెప్పి వాళ్ళతో వీడియో కాల్ మాట్లాడించాడు. శ్వేత కాసేపు మాట్లాడి వాళ్ళు సేఫ్‌గానే ఉన్నారు అన్న ధైర్యం వచ్చాక కాల్ కట్ చేసి ఉదయ్‌కిచ్చి థాంక్స్ అండి అని చెప్పేసి మళ్ళీ వెనక్కి వాలిపోయింది. ఆమె ఆలోచనలు తను వాళ్ళ అమ్మానాన్నల గురించే బాధపడుతున్న విషయం ఉదయ్‌కి ఎలా తెలిసిందా అన్న దగ్గరే తిరుగుతున్నాయి. ఉదయ్ ఆమెను అలాగే ఆరాధనగా చూస్తున్నాడు. నిజానికి అతనికి కూడా తెలీదు ఎందుకు తన మీద అతను అంత శ్రద్ధ తీసుకుంటున్నాడన్నది. "అమ్మా ప్రియా, నందు వాళ్ళు వచ్చేస్తున్నారన్నావు కదా! ఇంకా రాలేదేంటమ్మా?" అని కంగారుగా అడిగారు సుహాసిని, సౌజన్య గారు.
ఆ! అది ఆంటీ. ఆ! విక్రమ్ గారు కనిపించారట. ఆయనతో మాట్లాడి వస్తున్నామన్నారు అంది. ఏం చెప్పాలో తెలియక ఏదేదో మాట్లాడేస్తూ. విక్రమా? విక్రమ్ కనిపించడం ఏంటమ్మా? అన్నారు సుహాస్ గారు ఆశ్చర్యంగా. అంటే ఆంటీ ఆయనతో ఏదో మాట్లాడాలని వెళ్లారు. జాగ్రత్తగా వచ్చేస్తామని చెప్పమన్నారు అంది. వాళ్ళకేమీ అర్థం కాకపోయినా వాళ్ళు బాగున్నారు కదా అనుకుని వెళ్ళిపోయారు. ఊపిరి పీల్చుకుంది ప్రియ. ఇంతలో అరుణ్ వచ్చి ప్రియ చేయి పట్టుకొని ఎవ్వరూ చూడకుండా వేరే రూంలోకి లాక్కెళ్ళిపోయాడు. రూంలోకి వెళ్ళి లాక్ చేసి నందు కానీ బావకు కానీ ఏమైనా అయ్యిందా అని అడిగాడు సూటిగా చూస్తూ. అదేంటి అరుణ్ అలా అడుగుతున్నావు? వాళ్ళు బానే ఉన్నారు అంది ప్రియ పక్కకి చూస్తూ. అరుణ్ ప్రియ బుగ్గల్ని పట్టుకుని తన వైపుకు తిప్పుకుని ఇప్పుడు చెప్పు. నా కళ్ళలోకి చూస్తూ చెప్పు అసలు ఏమైంది అని అడిగాడు. ప్రియ అరుణ్ చేతులపై చెయ్యి వేసి అరుణ్ కళ్ళలోకి చూస్తూ నందుకి బుల్లెట్ తగిలింది. సర్జరీ చేశారు. ఇప్పుడు బాగానే ఉంది. హాస్పిటల్లో ఉంది. ఆంటీ వాళ్ళకి చెప్తే కంగారు పడతారని చెప్పలేదు. ఇప్పుడే శ్వేత కాల్ చేసింది. నందుకి స్ట్రో వచ్చిందట. బాగానే ఉంది అంది. అప్పటికే అరుణ్ కళ్ళల్లో నీళ్లు కారిపోతున్నాయి. అది చూసిన ప్రియ అరుణ్ని హత్తుకొని అరుణ్ కళ్ళనీళ్లు తుడుస్తూ ప్లీజ్ అరుణ్ అందుకే నీకు చెప్పలేదు. నువ్వు వీక్ అయిపోతే ఇంకా ఆంటీ వాళ్ళు ఏమైపోతారు? అయినా నందు చాలా బాగుంది. మాట్లాడుతుంది కూడా అంది. నిజంగా అన్నాడు. అంది. ఇందులో సౌజన్య గారు అరుణ్ని పిలవడంతో కళ్ళు తుడుచుకుని బయటికి వెళ్ళిపోయాడు. వెనకే ప్రియ కూడా. అలా ఆ రాత్రి గడిచిపోయి ఉదయం దాటిపోయి మధ్యాహ్నం ముగిసిపోయి సాయంత్రం కూడా అయింది. అంతసేపు నందు హర్షాల గురించి అడుగుతుంటే అరుణ్ ప్రియ మృదుల ఏదో ఒకటి చెప్పి దాటేస్తున్నారు. అప్పటికి హర్ష కాల్ చేసి ఒకటికి రెండుసార్లు మాట్లాడి ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేశాడు. కానీ నందును మాత్రం చూపించడం లేదు ఎంత అడిగినా. ఇక అందరిలో కంగారు భయం మొదలయ్యాయి. అందరూ గొడవ చేసినా ఎవరూ నోరు మెదపకపోయేసరికి సౌజన్య సుహాసిని గారులు ఇక ఏడవడం మొదలుపెట్టారు. మేమిప్పుడే వాళ్ళతో మాట్లాడాలి అని. ఇక చేసేది లేక శత్రువుకి కాల్ చేస్తే ఎప్పటికైనా తెలిసేదే కదా. ఇప్పటికి కూడా చెప్పాక ఇంకా కంగారు పడిపోతారు. కాస్త వాళ్ళతో మాట్లాడితే అయినా మామూలు అవుతారని కాల్ చేయమన్నాడు శత్రు. వీడియో కాల్లో భుజానికి కట్లతో ఉన్న నందును చూసి అందరికీ గుండె ఆగినంత పనైంది. సౌజన్య సుహాసిని గారిని ఆపడం ఎవరి వల్ల కావడం లేదు. శ్రీనివాస్ గారు ఏదోలా ధైర్యం తెచ్చుకుని సౌజన్య గారిని ఊరుకోబెడుతున్నారు. మరోపక్క అందరికన్నా దారుణంగా కంగారు పడుతూ ఏడ్చేస్తున్నారు అరవింద్ గారు. ఆయన అలా చూసిన అందరూ షాక్ కొట్టిన కాకుల్లా చూస్తుండిపోయాడు. హర్ష నందుతో సహా. ఎప్పుడు హుందాగా అందరినీ బెదిరిస్తున్నట్టు మాట్లాడుతూ బిజినెస్లో కాంపిటీటర్స్కి చుక్కలు చూపిస్తూ ఎంత కష్టం వచ్చినా ధైర్యంగా ఉండే అరవింద్ గారు ఇలా ఇంత చిన్న పిల్లల్లా ఏడవడం చూస్తున్న అందరికీ చాలా ఆశ్చర్యంగా ఉంది. సుహాసిని గారు కూడా ఏడవడం ఆపి అరవింద్ గారిని చూస్తున్న ఓదారుస్తున్నారు. నందు కూడా కన్సోల్ చేసేసరికి కాసేపటికి నిదానించి ఎలా జరిగింది ఏంటి అని అన్నీ తెలుసుకుని విక్రమ్ వాళ్ళని కాపాడిన విషయం నిజం తెలుసుకున్న విషయం అన్నీ తెలిసి చాలా సంతోషిస్తారు. విక్రమ్ అక్కడున్నాడా అని అడిగారు అరవింద్ ఆతృతగా. అప్పటి వరకు అక్కడే డోర్ దగ్గర ఉండి వాళ్ళ మాటలు వింటున్న విక్రమ్ అరవింద్ గారు తన గురించి అడగగానే కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఇంత చేశాడని తెలిసినా ఇప్పటి వరకు ఆయన పడ్డ బాధకి కారకుడని తెలిసినా అతని గురించి అంత ప్రేమగా అడుగుతుంటే అరవింద్ గారి మీద ఉన్న ప్రేమ గౌరవం పదింతలైంది. ఇక అక్కడ ఉండలేక అక్కడి నుండి వెళ్ళిపోయాడు. హర్ష చుట్టూ చూసి లేడు డాడ్. అనిల్ దగ్గరున్నట్టున్నాడు. అయినా ఇక ఉండేది మన ఇంట్లోనే కదా. అప్పుడు మాట్లాడదురులే అని చెప్పి కాసేపు మాట్లాడి కట్ చేస్తుండగా నందు అడిగింది రవి అన్నయ్య పద్దు కనిపించలేదేంటి అని. అందరూ కంగారుగా చూస్తుంటే ఇంతలో పద్దు వచ్చి మీ అన్నయ్య నా కోసం చాక్లెట్ తేవడానికి వెళ్ళాడులేవే అని కాసేపు సరదాగా మాట్లాడింది. పాపం మా అన్నయ్య సగం పెళ్ళి అయ్యేటప్పటికి ఇలా చేసేసావు కదా. ఇక పెళ్ళి అయిపోతే వాడేమైపోతాడు అంది నందు. దానికి అందరూ నవ్వేశారు. ఇక కాల్ కట్ చేయబోతుండగా చూసింది నందు వాళ్ళంతా హాస్పిటల్లో ఉన్నారని. అంతే ఒక్కసారిగా కంగారు పడిపోయింది. అందరూ అక్కడే ఉన్నారు ఒక్క రవి తప్ప. ఎవరినైనా చూడ్డానికి వెళ్ళారా అంటే అంతా నిన్న ఎంగేజ్మెంట్ కోసం రెడీ అయిన బట్టల్లోనే ఉన్నారు. ఇక నందుకు అర్థమైపోయింది ఏడుస్తూ రవి రవి అన్నయ్యకి ఏమైంది అని అడిగింది. నందు అలా అడిగేసరికి ఆశ్చర్యపోయారు అందరూ. ఇప్పటి వరకు బానే మాట్లాడి సడన్ గా ఏడుస్తున్నందుకు. ఏం కాలేదు అంటుంటే మరెందుకంతా హాస్పిటల్లో ఉన్నారు అంది. నందుతో మాట్లాడాలి అన్న హడావిడితో అంతా ఆ విషయం మర్చిపోయారు. నందుకేం చెప్పాలో తెలియక అందరూ అయోమయంగా చూస్తుంటే నందు పద్దుని గట్టిగా అడగడంతో ఏం చేయలేక రవి ఉన్న రూమ్కి మొబైల్ తీసుకెళ్లి చూపించింది. రవిని చూసిన నందు ఒక్కసారిగా ఏడవడం మొదలుపెట్టింది. అప్పుడే నిద్ర లేచిన రవి నందు అలా ఏడవడం చూసి ఒసేయ్ నువ్వు కూడా ఇప్పుడు పేషెంట్ వేవే, అలా ఇంకో పేషెంట్ని చూసి ఏడవకూడదు దిష్టి తగులుతుంది అన్నాడు. ఆ మాటకి ఏడుస్తూనే నవ్వుతూ నీకిప్పుడు బానే ఉందా అంది. రవి నవ్వుతూ బాగున్నాన్రా, అయినా ఈ టైంలో నాకేమైనా అయితే పెళ్లి లేట్ అయిపోద్ది.
పెళ్లి ముఖ్యం బిగులు. అది అస్సలు లేట్ అవ్వకూడదు అన్నాడు. ఆ మాటకి పద్దు, రవిని ఒకటి పీకితే నందు నవ్వింది. అలా కాసేపు మాట్లాడి పెట్టేశారు. అప్పటికి గాని కుదురుకోలేదు అందరూ. అదే రోజు రాత్రి నందు పడుకున్న కాసేపటికి బయటకొచ్చాడు హర్ష. ఆ పక్కనే ఉన్న రూంలోకి చూశాడు. ఉదయ్, శ్వేత ఒకవైపు వేర్వేరు బెడ్స్ మీద పడుకునున్నారు. మరోవైపు బెడ్ ఖాళీగా ఉంది. అది శత్రుది. శత్రు ఇంకా పడుకోకుండా ఏం చేస్తున్నాడనుకుంటూ శ్వేతను చూశాడు. తను చాలా అలసిపోయి పడుకోనుంది. నందుకి ప్రాబ్లం ఏమీ లేదని చెప్పక తనని ఇంటికి వెళ్ళిపోమని అంటే నందుకి ఏదైనా అవసరమైతే మీకు తనకి ఇద్దరికి ఇబ్బంది అవుతుందని నేను ఉంటానని ఒప్పించి అక్కడే ఉండిపోయింది శ్వేత. తన బెడ్ ఎదురుగా ఉదయ్ పడుకొనున్నాడు. తను కూడా నిన్నటి నుండి కనీసం పడుకోకుండా అలానే ఉన్నాడేమో, బాగా నిద్రపోతున్నాడు అనుకొని శత్రు కోసం బయటికి వెళ్ళిపోయాడు. హర్షకి తెలియని విషయం ఏంటంటే ఉదయ్ పడుకోలేదు, శ్వేతని చూస్తున్నాడు. ఉదయ్ మరోవైపు ఉండడం వల్ల అతని మొహం తనకి కనిపించలేదు. ఇక ఉదయ్ కూడా తెలియని విషయం ఏంటంటే శ్వేత కూడా పడుకోలేదని. తన అలా కళ్ళు మూసుకుని ఉదయ్నే గమనిస్తుంది. ఎందుకు అతను తనని అలా చూస్తున్నాడని. కానీ విచిత్రం ఏంటంటే ఉదయ్ అలా చూస్తున్నా కూడా తనకేమాత్రం ఇబ్బందిగా అనిపించడం లేదు. తనెందుకు అతన్ని గమనిస్తుంది కూడా తెలియలేదు. శత్రుని వెతుకుతూ వచ్చిన హర్షకి శత్రు ఫోన్లో రవితో మాట్లాడుతూ కనిపించాడు. నవ్వి అలా ముందుకు నడుస్తూ వెళ్ళగా తను ఊహించినట్టుగానే విక్రమ్ అక్కడికి బాల్కనీలో ఆనుకొని బయటికి చూస్తూ నిలబడ్డాడు. విక్రమ్కి అదొక అలవాటు. ఎప్పుడైనా బాధగా అనిపిస్తే అలానే ఆకాశంలోకి కానీ అలా బాల్కనీలో కానీ నిలబడి బయటకు చూస్తూ ఉంటాడు. ఇప్పుడు కూడా అంతే. హర్ష మెల్లగా వెళ్ళి విక్రమ్ భుజం మీద చెయ్యేశాడు. ఏదో పరధ్యానంగా ఉన్న విక్రమ్ ఆ స్పర్శకి తేరుకుని వెనక్కి చూశాడు. ఎదురుగా ఉన్న హర్షని చూసి ఏంటి హర్ష, ఏమైనా కావాలా అన్నాడు. అవును అన్నాడు. ఏం కావాలి? నందు ఓకే కదా అన్నాడు కొంచెం కంగారుగా. తను బానే ఉంది అన్నాడు హర్ష. మరి మునుపటి మా అన్నయ్య అన్నాడు హర్ష విక్రమ్ చేతిని పట్టుకొని. అర్థం కానట్టు చూశాడు విక్రమ్. అదే 4.5 సంవత్సరాల నా విక్రమ్ నాకు కావాలిప్పుడు అన్నాడు. ఆ మాటకి నిట్టూర్చి ముందుకు తిరగబోయాడు విక్రమ్ మళ్ళీ బయటికి చూస్తూ. ఏవైంద్రా అన్నాడు హర్ష విక్రమ్ పక్కనే నిలబడి. బయటికి చూస్తూ. విక్రమ్ ఏం మాట్లాడలేదు. మనింటికి రావాలని లేదా అని అడిగాడు. లేదు అన్నాడు విక్రమ్ బయటికి చూస్తూనే. మరి మన అమ్మా నాన్నల్ని చూడాలని వాళ్ళతో మాట్లాడాలని అని అడిగాడు హర్ష. లేదు అన్నాడు విక్రమ్ బయటికి చూస్తూనే. మరెందుకురా ఇందాక అమ్మా నాన్న మాట్లాడుతుంటే అంతగా ఆనందపడిపోతూ వాళ్ళ గొంతుని వినగానే సంబరపడిపోతూ నీ పేరు అడగగానే ఏడుస్తూ వెళ్ళిపోయావు అన్నాడు హర్ష కూడా బయటికి చూస్తూనే. ఒక్కసారిగా హర్షని చూస్తాడు విక్రమ్. హర్ష బయటికి చూస్తున్నాడు. ఏంట్రా ఏం మాట్లాడవు అన్నాడు హర్ష. ఏం మాట్లాడకుండా పక్కకు తిరిగిపోయాడు విక్రమ్. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.